నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటే మై ఫీట్ అండ్ అ లైట్ అంటే మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగాక. దేని వాక్యం చదువుకొని దేని వాక్యం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాం. 15-18. లోకం మిమ్మల్ని ద్వేషించినలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకుంటేని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. మన ప్రభువుని నమ్ముకున్న బిడ్డలందరం కూడా మనం అక్కడ ఉన్నవారందరూ కూడా ప్రభువుని నమ్ముకున్న వారే. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగలు అని ప్రభు ఎవరి గురించి చెప్పినాడో వారందరి ముందు ఈరోజు మన ముందు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నాడమ్మా? లోకము మిమ్మల్ని ద్వేషించినలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. ఈరోజు మనం తెలుసుకోవాలి, ఈ లోకంలో మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారంటే వారికంటే ముందుగా, మనం ద్వేషించబడిన దానికంటే ముందుగా ఎవరిని ద్వేషించారమ్మా? ఈ లోకము మన యేసుని, మన ప్రభువుని ద్వేషించింది. అందుకని ప్రభు ఏమన్నాడు? మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. ఈ లోకం ఉంది, లోకంలో వారు ఉన్నారు. మనం కూడా లోకంలో ఉన్నవారి వల్లే మనం ఉంటే ఈ లోకం మనం ద్వేషించుండేది కాదు. అయితే ఈ లోకం మనం ఎందుకు ద్వేషిస్తున్నదంటే కారణం ఏంటంటే, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుతున్నది. ఈ లోకం మనం ద్వేషించడానికి కారణం ప్రభు చెప్తున్నాడు. మొదటిది ఏమన్నాడమ్మా? మీకంటే ముందుగా ఈ లోకం నన్ను ద్వేషించింది. మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తుందంటే, నేను మిమ్మల్ని ప్రేమించున్నా. నేను లోక సంబంధిని కాదు, పరలోక సంబంధిని. నేను లోక సంబంధిని కానట్టు మీరు కూడా నన్ను ప్రేమించారు కాబట్టి, మీరు ఈ లోక సంబంధులు కారు కాబట్టి ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తున్నది. ఆశ్చర్యపడవద్దని ప్రభు చెప్పాడు. అంచేత ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ప్రభు నమ్ముకున్నందుకు ఎన్నో కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. లేఖనం చెప్తున్నాడు, పౌలు గారి ద్వారా ఆత్మ చెప్పినాడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు, శ్రమలు పొందుదురు, బాధలు పొందుదురు, వేదన, కష్టాలు, వ్యాధులు ఇవన్నీ వస్తాయని ముందుగానే ప్రభు చెప్తున్నాడు. అందుచేత మనము ద్వేషించబడుతున్నాం. దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు ద్వేషించబడతారు. పోయిన వారం మనం 2 భక్తుల గురించి చూసినాం. ఎవరన్నా భక్తులు గుర్తుందా? పోయిన వారం నేర్చుకున్నాం. యోసేపు ఎలాగా ద్వేషించబడ్డాడో సొంత అన్నల చేత. దేవుడు మనల్ని అతను ద్వేషింపడిన అతను ఎలా చిగురింపజేసినాడో నేర్చుకున్నాం. దావీదు కూడా తను ప్రేమించిన వారు తనని ఎలా ద్వేషించారో వారి కొరకు ప్రార్థన చేశాడు, వారి కొరకు ప్రాణాన్ని నల్లగొట్టుకున్నాడు, కానీ అతను చంపడానికి చూశాడు సౌలు. అయినప్పటికీ దేవుడు దావీదుని ఎలాగ చిగురింపజేసినాడో మనం నేర్చుకున్నాం. ఈరోజు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని లోకం ఎలా ద్వేషించింది, ఎలా ద్వేషిస్తున్నది ఈవెన్ టుడే. అయినప్పటికీ దేవుడు మనుషులు ఆయన ద్వేషించినప్పటికీ దేవుడు ఆయనని ఎలాగో చిగురింపజేస్తున్నాడు. ఈరోజు మనం ఎలా ద్వేషం పడుతున్నాం, మనల్ని ఎలాగ చిగురింపజేస్తాడు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఈరోజు శ్రద్ధగా వినండి, నేర్చుకోండి, హృదయంలో దాచుకోండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మేము లోకముల నుండి ఏర్పరచుకుంటుని. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, తన కోసం ఏర్పరచుకున్నాడు. ఈ లోక సంబంధం కాదు మనం. అంచేత మన ప్రభువుకి మనం సమర్పింపబడిన వారం, ప్రత్యేకింపబడిన వారం. అలాగే యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో దేవుని చేత అభిషేకింపబడి ప్రత్యేకింపబడి ఈ లోకంలో దిగి వచ్చినాడు. ఆయన్ని ఈ లోకం ఏం చేసిందో చూద్దాం. యోహాను సువార్త, అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 23వ వచనంలో ప్రభు ఏమన్నాడు చూడండి ఒకసారి. 15-23 అక్కడే, నన్ను ద్వేషించేవాడు ఏమన్నాడమ్మా? నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుని ద్వేషిస్తున్నారో వారందరూ కూడా ఎవరిని ద్వేషిస్తున్నారంటమ్మా? పరలోకమందున తండ్రిని కూడా ద్వేషిస్తున్నారు, తెలియకుండానే. చాలామంది లోకలు అంటారు కదా, తండ్రి ఫస్ట్, తండ్రి తర్వాత కుమారుడు, తర్వాత పరిశుద్ధాత్మ. అది పరిశుద్ధాత్మ నమ్మరు చాలామంది ఉన్నారు. తండ్రికి ప్రాధాన్యత ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అది ప్రభు అన్నాడు, ఎవరైతే నన్ను ప్రేమించి కూడా నన్ను ద్వేషిస్తున్నారో నన్ను పంపిన తండ్రిని కూడా వారు ద్వేషిస్తున్నారు అని ప్రభు చెప్తాడు. మళ్ళీ చూడండి 23వ వచనం. నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషించున్నాడు. ఎవడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండాని ఎడల వారికి పాపము లేకపోను. దేవుడు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి దేవుని చేత పంపించబడి అనేకమైన అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు చేసినాడు. అవన్నీ కళ్ళారా చూచినారు, చెవులారా విన్నారు. అయినా కూడా ఆయనందు విశ్వాసం ఉంచలేదు, ప్రేమించలేదు, ఆయనని ద్వేషించినారు. అందుకని అంటున్నాడు, ఇన్ని కార్యాలు మీ వద్ద చేసి ఉండకపోతే
దేవుడు మిమ్మల్ని క్షమించుండేవాడు. కానీ మీరు మీ ఎదుట నేను అనేక అద్భుత కార్యాలు చేశాను, ఆశ్చర్యకాలు చేశాను, అనేక బోధలు చెప్పినారు, కానీ వారు విన్నారు, చూశారు, కానీ మీరు నా యందు విశ్వాసం ఉంచలేదు, పైగా నన్ను ద్వేషిస్తున్నారు. కాబట్టి దేవుని ఉగ్రత మీ మీద ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు, అయితే నన్ను నిర్హేతుకంగా ద్వేషించిరని వారి ధర్మశాస్త్రంలో వావిడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగూ జరిగేను. అందుచేత లేఖనం చెబుతున్నది, వారు మేము ప్రభువా నిన్ను నిర్హేతకం అంటే కారణం లేకుండా నేను ద్వేషిస్తారు అని ముందుగానే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి ప్రకటించారు భక్తులు. అదే రీతిగా యేసుక్రీస్తు కూడా ఈ లోకంలోకి వచ్చి అనేకమైన అద్భుత కార్యములు వారి మధ్య చేసిన సొంత ప్రజలే ఆయన ఏం చేశారమ్మా? ద్వేషించారు. అందుకని ప్రభు అంటున్నాడు, ఎలా ద్వేషించారో మనం నేర్చుకుందాం ఈరోజు. ఆయన ఎలా ద్వేషించారు, దేవుడు ఎలా చిగురింపజేశాడు ఆయన చూద్దాం. 5వ అధ్యాయం చూడండి, ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయం. మొదటి వచనం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతెస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించడం కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఇప్పుడు 5వ వచనం చూడండి, 5వ వచనం అండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండడు చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడకూర్చున్నావా అని వారిని అడుగుగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. బేతెస్దా అని కోనేరు ఉంది. ఆ కోనేరులో అద్భుత కార్యాలు జరుగుతాయి. అక్కడ ఆ నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు, కోనేరులో నీళ్లను ఆయా సమయంలో పండగ, ఇప్పుడు పండగ జరుగుతుంది కదా, ఆ పండగ, అలాగే కొన్ని పండగల్లో దేవుని చేత పంపబడినటువంటి దేవదూతలు వచ్చి ఏం చేస్తారమ్మా? ఆ నీటిని కదిలిస్తారంట, ఇళ్ళలో కదిలిస్తారు. కదిలించినప్పుడు మొట్టమొదటిగా అక్కడ అనేక మంది గుంపులుగా ఉన్నటువంటి వారిలో మొట్టమొదటిగా ఎవరు వెళ్తారో వారికి స్వస్థత. ఓకే, అంటే ఎంతమందికి స్వస్థత కలుగుతుంది? అక్కడ ఎంతమంది ఉన్నా, ఎన్ని వందల మంది, వేల మంది ఉన్నా కూడా స్వస్థత కలిగేది ఒక్కరికి మాత్రమే. అయితే అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు. 38 లాంగ్ ఇయర్స్. మరి వయసు మనకు తెలియదు. 38 సంవత్సరాల వ్యాధి. ఆ వ్యాధి గలవాడు అక్కడ అనేక బహుకాలం నుండి ఈ రోగం ఉన్నది. అక్కడ చాలా కాలం నుండి అక్కడే పడి ఉన్నాడు. ఆ సమయంలో ప్రభు వెళ్ళాడు, అతను చూశాడు. అతడు బహుకాలం నుండి బాధపడుతున్నాడు అనే సంగతి ఎవరు గ్రహించారమ్మా? యేసు గ్రహించి ఒక మాట అడిగాడు ప్రభుని, మాడా స్వస్థపరచగలుగుతున్నావా, నువ్వు బాగుపడాలని కోరుతున్నావా అని అడగానే ఆయన ఎవరో చూడండి, ప్రభు ఏమడిగా అతను ఏం జవాబు చెప్పాడు చూడండి. ఆరో వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అడుగగా, ప్రభు ఏమడిగాడమ్మా? నీకు స్వస్థత కావాలని అడిగాడు. ఆన్సర్ ఏంటి చెప్పండి? ఏముండాలి ఆన్సరు? అవును లేదంటే లేదు. నీ వల్ల ఏమవుతుంది? ఆ దేవదూత కాదు, నువ్వు మనుషుడివి. ఆ దేవదూతలు వచ్చినప్పుడు నాకు కావట్లేదు, నీ వల్ల ఏమవుతుంది? వద్దు, నో అనాలి. లేదంటే విశ్వాసం అంటే ఏమనాలి? ఎస్, ఐ వాంట్ టు బీ హీల్డ్ అని అనాలి. ఆ రెండు చెప్పట్లే, ఎస్ అనలేదు, నో అనలే. కానీ ఏమన్నాడు? అతని స్థితిని ప్రభు చెప్పుకుంటున్నాడు. ఇదే ప్రార్థన. ఏమన్నాడు చూడండి, అయ్యా అంటే దీనిలోనే అర్థం ఉంది. అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు. నేను ఒంటరి వాడని, నాకు ఎవరు లేరు, నన్ను అందరూ తృణీకరించారు, ద్వేషిస్తున్నారు, నాకు సహాయం చేసేవాడు ఒక్కడనూ లేడు. ఈ లోకము నన్ను విడచినాను, నువ్వు ప్రభువా అని తన బాధని ప్రభు చెప్పుకుంటున్నాడు.
అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడను లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఇందులో జవాబు ఉందా లేదా? ఏముంది జవాబు? ఎస్ అని ఉందా, నో అని ఉందా? చెప్తున్నాడు ప్రభువా. అంటే ఏంటి? ఎస్ అనే చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు అంటే, ప్రభువా ఎస్ నాకు ఆశ ఉంది కానీ ఆశ తీరడం లేదు. ఎందుకని మీకు తెలుసు, ఆ సమయంలో కలిస్తే ఎవడైతే మొట్టమొదటి దిగుతాడో వాడికే స్వస్థత. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరి ఆ స్నేహితులు ఉన్నారు, ఇంకా బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, అన్నదమ్ములు అక్కచెల్లెలు అందరూ ఉన్నారు. అక్కడ స్త్రీలు లేరు, పురుషులు అందరూ కూడా అందరూ ఉన్నారు. నాకు ఎవరు లేరు. ఎవరు లేని నా జీవితములో నువ్వు ఉన్నావు ప్రభువా, నాకు ఎవరు లేరు. అందుకని అందరూ కూడా గబగబా ఆ దేవదూత రాగానే నీళ్ళు దింపేస్తున్నారు వారి బంధువుల్ని, మిత్రుల్ని, స్నేహితుల్ని. నాకు ఎవరు లేరు ప్రభువా, ఒంటరి వాడిని. అందుకని ఈ స్థితిలో ఇలా పడున్నా నాకు సాయం చేసే వాళ్ళు లేరు. పోనీ నా అంతటా నేను వెళ్దామంటే ఆ ఓపిక లేదు, నాకు లేవలేను, నాకు శక్తి లేదు. ఎవరో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం పాడేశారు తీసుకొచ్చి. అప్పటి నుంచి ఎలాగ పడి ఉన్నాను ప్రభువా. అతనికి ఆశ ఉంది, ఆశ తీరలేదు, కానీ ఆ స్థలాన్ని విడిచిపెట్టేసి వెళ్ళలేదు. నా ఆశ తీరట్లేదు, ఇక్కడ వద్దు అని వెళ్ళిపోలే. అక్కడే ఉన్నాడు కాబట్టి దేవుడు కార్యం చేశాడు. అతడు కనుక అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటే దేవుడు ఆ జీవితంలో కార్యం చేసి ఉండేవాడు కాడు. ఇది విశ్వాసం అంటే. అదర్వైజ్ సెల్ఫిష్ కార్యం చేస్తేనే దేవుడు లేదని లేదు. అలా వెళ్ళిపోయినాడు అనుకోండి, దేవుడు కార్యం చేసి ఉండేవాడు. ఎక్కడ కాదు, ఎక్కడికి వెళ్ళినా, ఇంకో కోనేటికి వెళ్ళినా, 10 కోనేటికి వెళ్ళినా స్వస్థత వచ్చి ఉండేది కాదు. విశ్వాసంతో అక్కడే పడి ఉన్నాడు కాబట్టి కృప వచ్చింది. అప్పుడేమన్నాడు చూడండి ప్రభు, అయ్యా నీళ్లు కదిలింపడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడనో లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఎప్పుడు నాకంటే ముందుకు దిగిన ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు నీవు లేచి నీ పరిగెత్తుకుని నడుమని వాంతో చెప్పగా దేవుని స్తోత్రం హల్లెలూయా. వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిగెత్తుకొని నడిచాను. ఏమ్మా కోనేట్లోకి వెళ్ళాడా? గట్టి చెప్పాలి. నీళ్ళలో దిగాడా? దేవదూత వచ్చాడా? దేవదూత రాలేదు, కోనేట్లు దిగలేదు, నీళ్లు కదిలింపడలేదు. మరి ఎవరు కదిలించారు? నీ ప్రభావం. దిక్కు లేని వారికి దిక్కు ఆయన కదిలించాడు. కదిలించగానే అప్పటి వరకు 38 సంవత్సరాలు ఉంటాడు, రోగం ఒక్క క్షణంలో పోయింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. వెంటనే ఆ నీళ్ళు దిగడానికి ఓపిక లేనటువంటి ఆ వ్యక్తి తన పరుపును తనే ఎత్తుకొని వెళ్ళాడు. ఓకే, ఇది జరిగిన సంగతి. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. 16వ వచనం, 5:16. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. ఇంత గొప్ప కార్యము ఈ లోకంలో మరి అది అనేకసార్లు దేవదూత వచ్చి ఉన్నారు కానీ కార్యం జరగలే. కానీ యేసుక్రీస్తు ఒకే ఒక్క దినంలో ఆ కార్యం చేస్తున్నాడు, ఒక స్పాట్లో. అది ఏ దినం అంటాం? అది విశ్రాంతి దినం. విశ్రాంతి దినం చేసినందుకు వారు ఏం చేశారు? యేసుని హింసించారంట. ఏంటి వారి ఉద్దేశం ఏంటి? మళ్ళీ చెప్తున్నాను చూడండి, 16-18. ఈ కార్యములు విశ్రాంతి దినం చేసినందున యూదులు యేసుని హింసించిరి. అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు, నేను చేస్తున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారం మీరుడు మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానంగా చేసుకున్నాను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవాలని మరెక్కువగా ప్రయత్నం చేసిరి. మొదటగా ఏం చేశారు? హింసించారు. తర్వాత ఏం చేశారు? ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. ఏంటి కారణం? ఏంటి? ఏం తప్పు చేశాడు ఆయన? చెప్పాలి. యేసు చేసిన తప్పు ఏమిటి? ఎందుకు ద్వేషించారు యేసుని? చెప్పండి, ఏం చేసిన తప్పు? ఏం తప్పు చేశాడు ఆయన? మేలు చేశాడా, కీడు చేశాడు ఆయన? మేలు చేసినందుకు ప్రజలు ఏం చేస్తున్నారు? ఆయనకి కీడు చేస్తున్నారు, హింసిస్తున్నారు. అంత మాత్రమే కాదు, చంపడానికి చూస్తున్నారు. మరి ఎక్కువగా ఆయన చంపడానికి ప్రయత్నం చేసిరి. ఇదే ప్రభు చెప్పాడు, లోకం నన్ను ద్వేషిస్తుందయ్యా. ఆయన ఎవరికి ఏ కీడు చేయలేదు, మేలే చేశాడు. 38 సంవత్సరం నుండి వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని ఒక క్షణంలో ఆయన బాగు చేస్తే సంతోషించాలి, వాళ్ళందరూ కూడా ఆనందించాలి. అరే గొప్ప కార్యం చేసామని చెప్పేసి ఇంకా ఆయన విశ్వాసం ఉంచాలి, దేవుని స్తుతించాలి. దానికి బదులు యేసుని ఏం చేశారు? వాళ్ళు హింసించారు,
మరి ఎక్కువగా ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. ఇది లోకం, ఇలా ఉంటుంది లోకం. అంటే వారి దృష్టికి ఇక్కడ విశ్రాంతి దినం ఉన్నది, ఇక్కడ ఏసీ ఉన్నాడు. ఎవరిని ప్రేమించారమ్మా వాళ్ళు? విశ్రాంతి దినం ప్రేమించారు, ఏసీని ప్రేమించలే. అసలు విశ్రాంతి దినం ప్రభు ఎవరు? ఆయనే. ఇప్పుడు విశ్రాంతి దినం అందరూ వచ్చాం, ఎవరిని ఆదరణ చేస్తున్నాం? ఆయన్నే. కానీ దినాల్ని, రోజుల్ని, గంటల్ని, ముహూర్తాల్ని నమ్మేవారు ఏసీని కనపరచలేరు. వారి విశ్రాంతి దినమే ఇంపార్టెంట్, ఏసీ కాదు. అందుకే ఏసీని పక్కన పెట్టారు, ఆ దినానికి ప్రాముఖ్యత ఇచ్చారు. అలా చేయటం వలన ఏసీని చంపారు. మనం కూడా చంపుతున్నాం చాలాసార్లు ఏసీని, ఈ లోకాన్ని ప్రేమించి దేనికి వ్యతిరేక కార్యాలు చేసి ఏసీని చంపుతున్నాం మనం కూడా. మరి ఇంతకేమన్నాడమ్మా? నన్ను ద్వేషించేవాడు నన్ను పంపిన తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. అంచేత వీళ్ళకి తెలియదు. ఎందుకని? వీరు పాత నిబంధనకు సంబంధించిన వాళ్ళు, ధర్మశాస్త్రమే పట్టు కూర్చున్నవారు వీళ్ళందరూ కూడా. విశ్రాంతి దినమును ఏర్పాటు చేసింది మోషేకి ఇచ్చింది ఆయన మా దేవుడు, ఈయన కాదు, ఈయన వడ్రంగివాడు అని తెలియకుండా ఆ ధర్మశాస్త్రానికి విలువనిచ్చి యేసుని పక్కన పెట్టారు. కానీ వారు తెలియకుండానే మేము విశ్రాంతిని ఆరాధన చేస్తున్నాం, ఆత్మలో సత్యంలో ఆయన ఆరాధన చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు తెలియకుండా ఏం చేస్తున్నారమ్మా? ఆయనే ద్వేషిస్తున్నారు. ఎందుకని? యేసుని ద్వేషించేవాడు తండ్రిని కూడా, అది వారికి తెలియదు. తెలియకుండానే దేవుణ్ణి ద్వేషిస్తున్నారు. ఈ లోకం కూడా అంతే. యేసుని ద్వేషించింది ఈ లోకం, తండ్రిని కూడా ద్వేషిస్తుంది ఈ లోకం. మనం ఎలాగొన్నా పరీక్ష చేసుకోవాలి. ఈ లోకం ద్వేషించింది ఆయన మేలు చేసినందుకు. మళ్ళీ 10వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. 10:30. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలని మరలా రాళ్ళు చేత పట్టుకునిగా, అది ఇంతకు అయిపోయింది కదా, మళ్ళీ చంపడానికి ప్రయత్నం చేశారంట. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. నేను అనేకమైన అద్భుత కార్యాలు చేశా, అనేకమైన మేలు చేశా, ఇప్పుడు నాకు చంపాలని మీరు చూస్తున్నారు. ఏ కారణాన్ని బట్టి నన్ను చంపుతున్నారు? ప్రభాకర్ ఒక వాక్యం, ఇన్ని అద్భుత కార్యాలు చేశా, ఏ కారణాన్ని బట్టి నన్ను చంపుతున్నారు మీరు అని అడిగాడు. చెప్పండి నాకు అని అడుగుతున్నారు వాళ్ళని. నన్ను చంపాలని రాళ్ళు ఎత్తారు కదా, కారణం ఏంటి? ఏం తప్పు చేశాను నేను? నన్ను ద్వేషించడానికి చంపడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. ముప్పై వచ్చిన మళ్ళీ చదువుతున్నాను. నేనును తండ్రిని ఏకమైనామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవాలని మరణ రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపుతుని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్ళతో కొట్టుదని వారు అడిగాను. అందుకు యూదులు ఏమన్నారమ్మా? నీవు మనుషుడివై ఉండి దేవుడినని చెప్పుకొనిచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నేను రాళ్ళతో కొట్టును కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరే. చూసారా వీళ్ళకి కారణం చెప్పారమ్మా? నేనేం తప్పు చేశాను, ఎందుకు నన్ను చంపాలని చూస్తాను, ఎందుకు ద్వేషిస్తున్నారు అని అడిగితే వారు చెప్పింది ఏంటమ్మా? నువ్వు మంచి క్రియలు చేసావు, ఓకే బాగానే ఉంది, మా అందరి మీద ప్రార్థన చేసే బాగానే ఉంది, కానీ నువ్వు మనుషుడివే ఉండి దేవుడిని చెప్పుకుంటున్నావు కాబట్టి నువ్వు దేవదూషణ చేస్తున్నావు, అందుకని చంపేస్తామన్నారు. అమ్మా యేసుక్రీస్తు దేవదూషణ చేశాడా? అందుకని ముందుకు ఏం చెప్పాడా? 30వ వచనంలో నేనును నా తండ్రిను ఏకమై ఉన్నాం. నేను నా తండ్రి ఏకం, ఇద్దరం కూడా ఏకమే. అంచేత మీకు తెలియట్లేదు, నన్ను ద్వేషిస్తున్నారు, మీరు నన్ను హింసిస్తున్నారు అని వీరికి ముందుగానే హింట్ ఇచ్చేసాడు వాళ్ళకి. నన్ను రాళ్ళతో కొడుతున్నారు కానీ మీకు తెలియదు సంగతి. ఏంటో సంగతి అని అంటే నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము, అది వారికి తెలియదు. తండ్రి యేసుక్రీస్తు ఏకము, వారిద్దరూ ఒకటే అన్న సంగతి వారికి తెలియదు. కాబట్టి లోకం ఏం చేసిందమ్మా? ఆయన ద్వేషించింది, చంపడానికి ముందుకు వచ్చింది. అక్కడ ఏం తప్పు చేశాడు యేసుక్రీస్తు? స్వస్థతకారం చేశాడు. అర్థం చేసుకున్నారా? చేసుకోలేదు. ఇక్కడ దేవుడు ఏం తప్పు చేశాడమ్మా? ఏం తప్పు చేయలేదు. నేను దేవుడననే కూడా చెప్పుకోలేదు. నేనును నా తండ్రిని ఇద్దరు సమానం అన్నాడు. దాంతో వారి కోపం వచ్చి ఆయన చంపడానికి చూశారు. మరి ఏం తప్పు చేశాడు యేసుక్రీస్తు? వారికి అర్థం కాలేదు. వారికి అర్థం కాక యేసుని హింసించారు, చంపడానికి చూసినాడు. మళ్ళీ 19వ అధ్యాయం చూడండి,
మళ్ళీ ఇంకో నిమిషం 39 వచ్చిన చూడండి ఒకసారి. 39 వచ్చిన వారు మరలా ఆయనను పట్టుకొని చూసిరు కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయాడు. ఇంకా ప్రతిసారి ఆయన్ని హింసించడం, చంపడం ఇదే వారి పని. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆఖరి క్లైమాక్స్. ఇలాగ హింసించింది లోకం ఆయన మంచి చేసినప్పటికీ. 17వ వచనం 19, 17. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాలస్థలమున చోటికి వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గోల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని ఏం చేశారమ్మా? సిలువ వేసిరి. ఆఖరికి వారు ఏం చేశారమ్మా? వీళ్ళందరూ కూడా, ఇజ్రాయేల్ అందరూ కూడా, నేను దేవుడును దగ్గర నుంచి వచ్చిన్నాను, నా తండ్రి నేను ఏకమై ఉన్నాము అని చెప్పినందుకు ఏం చేశారు? యేసుక్రీస్తుని చంపేసింది సిలువ మీద. ఇద్దరు దొంగల మధ్య, ఇద్దరు బందిపోటు దొంగల మధ్య, నరహంతకుల మధ్య ఆయన సిలువ వేసి లోకం చంపింది. ఇది లోకం ఆయనకి ఇచ్చినటువంటి బహుమానం. ఆయన చూపించిన ప్రేమకు వారు ఇచ్చినటువంటి బహుమానము మరణం. యేసుని చంపింది లోకం. యేసు ప్రేమకి వారి దగ్గర విలువ లేదు. ఎంతగా ప్రేమించాడో వారికి అర్థం కాదు, అర్థం లేదు, చేసుకోలేరు. అందుకని చెప్పేసింది యేసుని. ఈ లోకం ఆయన ద్వేషించిన పైన తండ్రి మాత్రము తన కుమారుని ద్వేషించలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమించాడు కాబట్టి వీరు ఆయన చంపివేసినా, ద్వేషించినా ఆయన ఎలా చిగుర్పజేశాడో నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు చూడండి తండ్రి వాక్యం ద్వారా. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. 12, 13. 6, 12, 13 యెషయా గ్రంథం. యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగున జరుగును. దానిలో 10వ భాగం మాత్రం ఇవ్వబడినను, అదిను నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టున. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులు ఒకసారి మంచి శాస్త్రమైనటువంటి వృక్షాలను నరుగుతారు వేరే వేరే కారణాలను బట్టి. నరికైన తర్వాత పక్కన పాడేస్తే దాన్ని ఏమంటారమ్మా? స్టెమ్ అంటాం. మొద్దు అంటే ఇంకా వేర్లే ఉండవు. నరికేసిన తర్వాత పక్కన పాడేసిన దానికి ఇంకా వేర్లే ఉండవు కదా, మొద్దు అంటాం. ఓకే, అటువంటి మొద్దులో నుండి కూడా వేరు లేవు. మొద్దు అంటే తెలుసు కదా. ఇప్పుడు చెట్టు ఉంది, సగానికి కిందకి నరికేసామనుకోండి వేర్లు ఉంటాయి. కానీ మొద్దు అంటే ఏంటి? నరికేసి పక్కన పడేసినటువంటి మొద్దు, చంపటం దాన్ని. అందులో నుండి కూడా దేవుడు చిగురింప చేయగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకం ఆయన చంపేసింది. అమ్మయ్య చచ్చిపోయాడు, ఈయన పీడ విరిగిపోయిందని అనుకున్నారు. కానీ దేవుడు ఊరుకోలే. ఏం చేశాడమ్మా? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయండి. శ్రేష్టమైన మాటలున్నాయి. కొలెషియన్స్ 2వ అధ్యాయం. కొలెషియన్స్ 2వ అధ్యాయము 13, 15 వచనాలు. కొలెషియన్స్ 2:13 and 15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండడం వలనను మీరు మృతులై ఉండగా, మీరంటే ఎవరు? మనం మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును ఏం చేశాడమ్మా? మేకులతో ఎక్కడ కొట్టాడు? సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఏముందమ్మా?
ఆయన ప్రధానులను అధికారులను నిరాధులుగా చేసి శిలువ చేత జోస్సముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనబరిచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. బి అలర్ట్. చాలా నిద్రపోతున్నారు, రాత్రి నిద్రపోలేదేమో కానీ మెలుగుగా ఉండండి. దేవుని ఒక ఆత్మద ఏం చేశాడమ్మా దేవుడు? ఎందుకు చంపాలని చూశారు? ధర్మశాస్త్రాన్ని పాటించలేదు, విశ్రాంతిని పాటించలేదు అని చెబితే అదే ధర్మశాస్త్రాన్ని తీసి వ్రాత మనుషులు రాసిన మనుషుల చేత రాయించబడిన ఆ ధర్మశాస్త్రాన్ని తీసి ఆ మ్రానులోంచి తీసినటువంటి శిలువ మీద మేకుల చేత కొట్టి, మనం అనుకుంటాం యేసు చేతులు కాళ్ళ మీద కొట్టారని మనం అనుకుంటాం, కానీ దేవుడి కళ్ళు కాక అది కాదు కనపడింది. శిలువ మీద కొట్టింది. యేసు కాళ్ళకి ఎందుకు కొట్టాడే దాని వెనక మనుషులు సృష్టించినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆ శిలువ మీద మ్రాను మీద మేకులతో కొట్టి మనకి ఇజ్రాయెల్కి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క బంధకాలను అడ్డంకులను తొలగించి, ఇదిగో మేము చంపేస్తున్నాం ఆయన చంపేస్తున్నటువంటి ఆనందంలో వారికి ఆ శిలువ మీద ఆయన చంపడం ద్వారా బయటికి తెచ్చి ఆ జయోత్సాహంతో మనుషులు ఎందుకంటే యేసుక్రీస్తుని చంపలేరు కదా, దేవుని చంపలేరు కదా, ఆయన తిరిగి జన్మింపజేసి వారి ఎదుట బాహాడంగా తెచ్చి వేడుక కనపరిచాడు ఈ లోకానికి. అప్పుడు పరలోకంలో ఉన్నటువంటి సర్వలోకము, పరలోకంలో సమూహము, కెరాపులు, శరాపులు, దేవదూతలు తండ్రి శక్తి ఐశ్వర్యము జ్ఞానం బలము ఘనత మహిమ స్తోత్రం అని ఆరాధించింది యేసుని చిగురింపజేసినప్పుడు శిలువ మీద. ఇది మనకు కనబడదు, అర్థం కాదు. మళ్ళీ చెబుతున్నాను చూడండి, ఎంత మధురమైన మాటలు. 11వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందగా యునుడి వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిన్న పత్రము, ఏంటి పత్రము? ధర్మశాస్త్రము మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములని క్షమించి ఆయనతో కూడా మనను జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాధనగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుక కనపరిచాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుని చంపేసింది అని అనుకుంది ఈ లోకం. 3వ రోజున ఏం చేశాడమ్మా దేవుడు? తన దక్షిణ హస్త బలము చేత చనిపోయినట్టు తన కుమారుని మనలో లేపి వేడుక కనపరిచింది ఈ లోకానికి. దేవదూతలతో పాటుగా మధ్యాకాశం ఉన్నటువంటి దురాత్మల సమూహము, సైతానుడు గతతో ఉండిపోయారు దేవుడు చేసిన బహాటంగా చేసిన ఈ జయోత్సాహం చూసి. ఈరోజు యేసుక్రీస్తుని చిగురింపజేయడం వలన ఈరోజు నువ్వు చిగురుస్తున్నావు దేవునికి సన్నిధానంలో. మన అపరాధం చేతిలో పాపం చచ్చిపోయాను మనందరం కూడా. మనం కూడా సిలువ మీద మరణం వల్లే మనం కూడా మరణం పొందాలి. కానీ నీ కొరకు ఆ సిలువ మ్రాను, ఆ మొద్దు నరకబడిన మొద్దే కదా సిలువ అంటే మొద్దు. ఆ మొద్దులో నుంచి యేసుక్రీస్తుని రక్షకుడిని చిగురింపజేసి ఈ లోకానికి ఒక రక్షకుడిగా చేశాడు. దేవుడు లోకం ఎంతగా ప్రేమించాడు, లోకం ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన అనే విశ్వాసం చూడ నశింపగా నిత్య జీవం పొందట్లు ఆయన అనుగ్రహించాను. ఎందుకంటే నిన్ను చిగురింపజేయడానికి. ఆ మొద్దు, సిలువ అనే మొద్దుని ఏ దేవుడు యేసుని పంపడో ఆ దేవుడు చిగురింపజేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిగురిచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం దాని ముందు ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఇప్పుడు చూడండి, అలాగూ చిగురింపజేసినందుకు ఆ శిలువ మీద ఆయన చూపిన ప్రేమకు ఇప్పుడు మనకు వచ్చేటటువంటి బహుమానం. 13వ వచనం 2:13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకు నుండిన ద్వేషముననగా విధిరూపకమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడు చేత. కొలస్సీలో రాసిన రాదే ఇప్పుడు విపులంగా ఇక్కడ రాస్తున్నాడు. ముందు ఏమన్నా చూడండి, విధిరూపమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ చూడండి 5వ వచనం 2:5. ఎఫెసీ 2:5. 4వ వచనం చదువుతున్నా. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను
క్రీస్తుతో కూడా బ్రతికించాను, కృపచేత మీరు రక్షింపబడినారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వరమును రాబోయుగములో కనబరిచిన నిమిత్తము క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగింది కాదు కనుక ఎవడన్నా అతిశయపడా వీలేదు. మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనం క్రీస్తు చేసినందుకు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని వారమై ఉన్నాము. ఇవన్నీ ఎలా జరిగినాయమ్మా? ఈ లోకం ఆయన ద్వేషిస్తే, శిలువ మీద ఒక ముద్దు మీద ఆయన చంపేస్తే, అదే ముద్దు మీద ఉన్న యేసుక్రీస్తుని, ఆ ముద్దులో ఉన్నటువంటి యేసుని ఆయన ఏం చేశాడమ్మా? చిగురింపజేసినాడు. చూసుకురా ప్రవచనం చెప్ప చూడండి. యెషయా గ్రంథం 53 చూడండి. యెషయా 53, యెషయా గ్రంథము 53. యెషయా 53 మొదటి వచనం 2వ వచనం చదువుతున్నాను. అంత బైబిల్ అందరూ తీయండి. యెషయా 53 మొదటి 2 వచనాలు. మేము తెలియజేసిన సమాచారం ఎవడ నమ్మెను? యెహోవాహు ఎవరికి బయలుపరచబడను? ఇప్పుడు 2వ వచనం చాలా జాగ్రత్తగా ఉంచండి. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడు ఆయన ఎదుట. అతడు అంటే ఎవరమ్మా? యేసు. ఆయన అంటే దేవుడు దగ్గర ఎలా పెరిగాడంట యేసు? లేత మొక్కవలే. తర్వాత లేత మొక్కవలే, చిగురు పెట్టినట్టు మొక్కవలే అని పెరిగాడంట దేవుని దగ్గర యేసయ్య. లేత మొక్క. మళ్ళీ చదువుతున్నాను చూడండి 2వ వచనం. లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరుగు. లేత మొక్క అంటే ఏమిటమ్మా? అప్పుడే ఇందా చెప్పాను కదా, ముద్దులో నుంచి చిగురు వస్తుంది. ఆ చిగురు వచ్చిన తర్వాత కొంచెం చిన్న మొక్క ఉంటుంది, అదేంటి లేత మొక్క అంటాం. ఎందుకు లేత మొక్క? ఇలా అనగానే వచ్చేస్తుంది. సపోజ్ వెళ్ళి పీకామని కూడా వచ్చేస్తుంది, అది లేత మొక్క. శిలువ మీద చిగురు, తర్వాత లేత మొక్క. ఆ చిగురు, ఆ లేత మొక్క తర్వాత ఏమైందో తెలుసమ్మా మీకు? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు 4. ఇక్కడ ప్రవచన రూపంగా రాయబడి ఉంది. ఒక మనిషి గురించి రాయబడినప్పటికీ ఇందులో గొప్ప ప్రవచనం ఉంది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. అందరూ బైబిల్ అందరూ తీయండి. ఆ చిగురు, ఆ లేత మొక్క ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. 735 పేజీ. దానియేలు 4:10. నేను నా పడక మీద పడి ఉండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగాను. నేను చూడగా భూమి మధ్యను మిగులు ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఏం కనబడిందంట? చెట్టు. ఏం కనబడింది? చెట్టు. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయన. దాని పై కొమ్మలు ఆకాశము కంటునంత మత్తుగాను, దాని ఆకారం భూతలమంతా విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలునంత ఆహారము దాని అందుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దక్షిణంలో కనబడింది ఒక చెట్టు. ఆ చెట్టు ఎలాగ? బ్రహ్మాండమైనది. ఆయన మహావృక్షం అయిపోయింది. ఎంత మహావృక్షం అయితే ఆకులు విస్తరించినాయి, కొమ్మలు విస్తరించినాయి. ఈ లోకంలో ఉన్నటువంటి ఆకాశ పక్షులు వచ్చి ఆ చెట్టు నీడని సేద తీరుతున్నాయంట. ఈ భూప్రపంచంలో వారందరికీ తగినంత ఆహారము ఆ మహావృక్షం ఉందంట. ఎవరమ్మా ఈ వృక్షం? బ్రహ్మాండమైన ఈ మహావృక్షం ఎవరు? యేసయ్య. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త మందిని అద్దకు రండి, ఏమి ఇవ్వకైనా ఉచితంగా తీసుకోండి, డబ్బులు ఏమి లేకపోయినా, రోగ లేకపోయినా ఉచితంగా తీసుకోండి అని తన శరీరాన్ని, తన రక్తాన్ని దారవోసినాడు. ఒకప్పుడు శిలువ మీద చంపేసింది, ద్వేషించింది లోకం. దానిని చిగురుపెట్టి లేత మొక్క వలె చేశాడు దేవుడు. ఆ చిగురే, ఆ లేత మొక్కే ఇప్పుడు మహావృక్షమై
నీకు నాకు నీడనిస్తుంది. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేసావా? ఈ లోకం ఆయన ద్వేషించింది, కానీ ఆ ద్వేషించి చంపేసిన ఆయననే నీకు ఒక మహావృక్షమై నీకు నీడనిచ్చే చెట్టుగా చేశాడు దేవుడు. మన అపరాధం చేత పాపం చచ్చిపోతే మనం రక్షించేవారు ఈ లోకంలో ఎవరు లేరు, మనం కాపాడేవారు ఎవరు లేరు. ఈ నీడ తప్ప, ఈ వృక్షం తప్ప. మరి ఏ నామం రక్షణ కలదు? ఈ నామం తప్ప. అని చేత ఇక్కడికే రావాలి, ఈ చెట్టు దగ్గరికే రావాలి. పక్క చెట్లకి వెళ్ళకండి, పక్క చూపులు చూడకండి, వెనక్కి వెళ్ళిపోకండి. చూపు ముందుండాలి. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించడం. ఏసేపు చూస్తూ ముందుకెళ్ళండి. పక్కదారులు పెట్టారా, నష్టపోయేది నువ్వే. ఇజ్రాయేల్ అలా నష్టపోయారు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఆ యేసు నీడలోనే ఉన్నావా? ఏ నీడలో ఉంటున్నావు? ఈ లోకం కూడా నీడేస్తుంది నీకు. ఈ లోకంలో చాలా, ఎందుకంటే ఈ లోకంలో చాలా చెట్లు ఉన్నాయి. దేవుడు పెట్టింది, మహావృక్షంగా చేసింది, లేత మొక్కని మార్చింది, మహావృక్షంగా మార్చింది ఒకే చెట్టు. కానీ ఈ లోకంలో చాలా చెట్లు ఉన్నాయి. ఏ చెట్టు దగ్గర వెళ్తున్నావు నువ్వు? ఏ చెట్టు కింద కూర్చుంటున్నావు నువ్వు? ఏ చెట్టు కింద ఆరాధన చేస్తున్నావు నువ్వు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏ చెట్టు నీడు కావాలి నీకు? దీన్ని వదిలేసిన వారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. వదిలిపెట్టేద్దామని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. బాగుపడరు ఈ లోకంలో. ఎవరి దగ్గరకు వస్తున్నా నీవు? ఏమైనా ఆరాధన చేస్తున్నా నీవు? నీ కొరకు చెట్టు మీద తన ప్రాణాన్ని పెట్టాడు, నువ్వేమిస్తున్నావు ఆయనకి? ఈరోజు దేవుడు నేను ప్రశ్న వేస్తున్నాడు. ఈ లోకం తన నటన నటించింది. ఈ లోకం నా చిలికాడా ముద్దులు, అదే పెదవులు ఆయన నమ్మేసింది. ఈ పెదవులతో చిలికాడ అన్న ఈ పెదవులు అక్కడికి వెళ్ళి ఇదే పెదవులు నాకు ఎంత ఇస్తారు ఆయన అమ్మేస్తే ఇదే పెదవులు మాట్లాడి. ఒకప్పుడేమో దేవుడు కూడా చెలికాడ, ఆ లోకంకి వెళ్తే ఈ పెదవులు మళ్ళీ వ్యాపారం. ఈ లోకం అంతా నటన. దేవుడు నేను అడుగుతున్నాడు ఈరోజు, ఏ చెట్టు నీడ నువ్వు కూర్చుంటున్నావు? ఏ చెట్టు నీడు కావాలి? డిసైడ్ యువర్ సెల్ఫ్. నిర్ణయం తీసుకో. తర్వాత మన గురించి నేర్చుకుందాం కొన్ని మాటలు. 2 తిమోతి 3వ అధ్యాయం చూడండి. 2 తిమోతి 3వ అధ్యాయం 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు ఏమందమ్మా? సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ హింస పొందుదురు. యేసు క్రీస్తు అనే చెట్టుకి నీడకొచ్చి ఆయన చెట్టు నీడలే ఉండాలి అనుకున్న వారికి ఏమొస్తాయంటమ్మా? మళ్ళీ చూస్తున్నాను చూడండి, తీసారా? 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ ఏం పొందుతారంటమ్మా? హింస పొందుదురు. ఆయన ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్తం జలం నా దగ్గరని నేను మీకు విశ్రాంతి. ఎందుకు విశ్రాంతి కావాలి? ఎందుకనే ఈ లోకం మనం హింసిస్తుంది. ఆ చెట్టు దగ్గరకు వచ్చినందుకు. ఆ చెట్టు నీడను వస్తే నీకేం దొరుకుతుందమ్మా? విశ్రాంతి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ఇన్ని శ్రమలు పొందినాడో శిలువ మీద మనం నేర్చుకున్నాం. మహావృక్షంగా ఎలా మారాడో నీ కొరకు నేర్చుకున్నాం. ఈ లోకం ఆ చెట్టు నీడలో ఉంటే నిన్ను కూడా ద్వేషిస్తుంది. ఈ లోకం ఆయన అనుసరించినందుకు, ఆ చెట్టు నీళ్ళనందుకు లోకం నేను ద్వేషిస్తుంది. దిగులు పడద్దు. యేసుని చంపేసినందుకు కారణం ఏంటమ్మా? వారి యొక్క యేసు యొక్క ప్రేమిక దగ్గర విలువ లేదు. ఆయన ఎంతగా దేవుని చేత అభిషేకం పడిన వ్యక్తో వారికి అర్థం కాలేదు. అందుకని చంపేసింది ఆయన్ని. వారికి ఉన్న విలువ ఏంటి? నువ్వు మనుషుడివి, దేవుడు అని చెప్పుకుంటున్నావు. వారికి ఆయనకి ఇచ్చిన విలువ ఏంటమ్మా? ఒక మనుషుడు. పైగా మనుషుల్లో కూడా చాలామంది ఉంటారు కదా, మనుషులు కూడా రాజులు ఉంటారు, చక్రవర్తులు ఉంటారు. వడ్రంగి వాడు నువ్వు. ఇది వారుకున్న విలువ. అందుకనే ఆయన ద్వేషించింది లోకం, చంపేసింది. ఈ లోకంలో నువ్వు కూడా, నన్ను కూడా, మనల్ని కూడా లోకం ద్వేషిస్తుంది. మన విలువ వారికి తెలియదు. నీ విలువ లేదా నా విలువ ఈ లోకానికి తెలియదు. అయితే ఆయన ప్రేమించి ఆయన చెట్టు నీడలున్న మనము ఎంత విలువైన వారమో నీకు తెలుసా?
నేనెంత విలువాడో మీకు తెలుసా? మీరు నేర్చుకోవాలి. మనుషులు మనం ద్వేషించినా పర్వాలేదు, యేసమనుకున్నాడు. హల్లెలూయా. 1 కొరింథీ 6వ అధ్యాయం తీయండి అందరూ కూడా. 1 కొరింథీ 6. బైబిల్ అందరూ తీయండి. 1 కొరింథీ 6:19 చదువుతున్నానండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగురా. ఇప్పుడు 20 వచనం చూడండి. మీరు మీ సొత్తుగారు. ఎందుకని? ఏముందమ్మా తర్వాత 20 వచనంలో? గట్టిగా చదవండి. ఏముంది 20 వచనంలో? విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ దేహంలో దేవుని వలన మీకు అనుగ్రహింపబడినటువంటి ఆ పరిశుద్ధాత్మలో అనుగ్రహింపబడినటువంటి దేవుని మందిరాలు మీరందరూ కూడా. మీరు మీ సొత్తు గారు. ఎందుకనంటే మీరు అనగా మనందరం కూడా ఏముందమ్మా? విలువ పెట్టి కొనబడిన వారము. అంటే మనకు ఒక విలువ ఉంది. ఇప్పుడు బజార్ వెళ్తాం, మార్కెట్కి వెళ్తాం, ఒక వంకాయలో లేకపోతే టమాటోలు అవి కొంటాం. అమ్మా ఇదిగో ఫ్రీగా ఇస్తాను తీసుకోండి అంటారు ఎవరన్నా? ఎంత రేట్ పడిపోయినా సరే ఒక 10 రూపాయలు, 1 రూపాయన కేజీకి అమ్మారు కదా టమాటాలు, ఈ ఉల్లిపాయలు అలా పెరిగితే అలా తగ్గిపోతాయి. ప్రతిదానికి విలువ ఉంది ఈ లోకంలో, జీరో విలువే లేదు. అలాగే నీకు నాకు ఒక విలువ ఉంది. ఎందుకని? యేసయ్య నీ కొరకు మహావృక్షంగా మారిన లేత మొక్క అనేటువంటి చిగురు నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఎప్పుడు? నా విలువ ఎంత, నీ విలువ ఎంత చెప్పండి మీరు. తెలుసా? ఈ లోకం ద్వేషిస్తున్న మన విలువ వారికి తెలియదు. విలువ మన విలువ తెలియదు కాబట్టి ద్వేషించింది. అయితే నీ విలువ ఎంత తెలుసా? మన విలువ ఎంత తెలుసా? నేర్చుకుందాం. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఏమో వెండికి బంగారానికి విలువ ఉందా లేదా? ఇప్పుడు ఎంత ఉంది? బంగారం ఎంత ఉంది? 10 గ్రాములు, 1,00,000 రూపాయలు దాటిపోయింది కదా. ఒకప్పుడు ఎంత ఉండేది? 10,000 రూపాయలు ఉండేది ఒకప్పుడు మా చిన్నప్పుడు. ఇప్పుడు లక్షలు దాటిపోయింది. మళ్ళీ చదువుతున్నాను చూడండి. 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపలేదు. కానీ ఏముందమ్మా? ఆ మూల్యమైన ఏంటి? ఎవరు వెలగట్టలేనటువంటి అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగురు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెండి బంగారం చేత మనం విమోచింపడలేదు, కొనబడలేదు. దేవుడు యేసు మనల్ని వెండి ఇచ్చి బంగారం ఇచ్చి కొనుక్కోలేదు. ఈ లోకం కొనుక్కున్నది యేసుని. ఎందుకు కొనుక్కున్నది యేసుని? లోకం 30 వెన్నాళ్ళు కొనుక్కున్నది కదా. 30 వెన్నాళ్ళకి ఆయన అమ్మేసాడు, ఆయన కొనుక్కున్నారు. లోకం కొనుక్కొని చంపేసింది. అలాగూ యేసుక్రీస్తు నిన్ను కొనుక్కోవడానికి వెండిని వినియోగించలేదు, బంగారం వినియోగించలేదు, డబ్బును వినియోగించలేదు. ఏం వినియోగించడం? ఆయన తన రక్తం, అమూల్యమైన రక్తం, అమూల్యమైన తన శరీరం చేత నిన్ను నన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఏమ్మా? వర్తకులకి డైమండ్స్ యొక్క విలువ మామూలు వ్యక్తులు తెలియదు. ఒక డూప్లికేట్ డైమండ్, మామూలు డైమండ్ పక్కన పెట్టారనుకోండి, నువ్వు తెలుసుకోగలుగుతావు ఏది కరెక్ట్ డైమండ్ అని, ఏది డూప్లికేట్ మనం తెలుసుకోగలుగుతామా? రెండు ఒకలా కనబడతాయి. ఇంకా డూప్లికేట్ బాగా కనబడుతుంది, ఇంకా బాగా పాలిష్ చేస్తారు కాబట్టి. కానీ దేవునికి తెలుసు. అలాగూ ఒకవేళ ఎవరైనా గమనించి అమ్మ ఇది చాలా శ్రేష్టమైంది, ఇది డూప్లికేట్ కాదు నిజమైంది అని అంటే, మనం ఒకసారి నేర్చుకున్నాం ఏది చెప్పిన ఉపమానాలు. ఒక అత్తడు ఏం చేశాడమ్మా? తను కలిగిన సమస్తను అమ్మివేసి ఆ ముత్యాన్ని కొనుక్కుంటాడంట. అంటే ముత్యం విలువ ఎంత? తన జీవనోపాధి అంతా కూడా ఆ విలువ, దాని విలువ, ఆ ముత్యం విలువ జీవనోపాధి.
ఈరోజు నీ విలువ ఎంత చెప్పండి? యేసు నా రక్తం చేత నిన్ను కొనుక్కున్నాడు, అంత విలువ నీకుంది. మరి నీ విలువ ఎంత ఇప్పుడు చెప్పండి? అమూల్యమైంది. నో బడీ క్యాన్ క్యాల్కులేట్. మనకు విలువని ఈ లోకంలో ఎవరు కూడా కొలవలేరు. ఆ రక్తానికి విలువ ఎవరు కట్టలేరు. అటువంటి విలువైన రక్తము చేత నేను కొనుక్కున్నాడు. లోకం నిన్ను ద్వేషించిన యేసు నిన్ను ప్రేమించాడు. ఆ లేత చిగురు, లేత మొక్క మహావృక్షమై ఆ నీడలో నిన్ను చేర్చి నువ్వు నా సొత్తు అన్నాడు. తన రక్తాన్ని ఇచ్చాడు, శరీరాన్ని కొరకు ఇచ్చాడు. నా సోదరుడా, నా సోదరి, లోకం ద్వేషిస్తుందని భయపడవద్దు, దిగులు పడవద్దు. లోకం ద్వేషించిన నిన్ను ప్రేమించే దేవుడు నీకున్నాడు, నాకున్నాడు. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం తీయండి. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం. మొదటి వచనం, మొదటి అధ్యాయము 29వ వచనం. 26 కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవలేదు, కానీ ఏ శరీరం దేవుని ఎదురు అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు చేసినందు ఉన్నారు. ఏంటి దీని అర్థం ఏంటి? అసలు మన విలువ ఉందా? మనకే ఎన్నికలేని వారం, మనుషుల చేత తృణీకరింపబడుతున్న వారం, ద్వేషించబడుతున్న వారం, విలువ లేదు మనకి. అటువంటి వారిని ఎవరైతే మేము ద్వేషిస్తున్నారో, ఎన్నికలేని వాడు నువ్వు, ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో వారిని సిగ్గుపరచడానికి ఆ ఎన్నికలేని మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక చేత ద్వేషింపబడుతున్న వారిని ఆయన ప్రేమించాడు. తృణీకరింపబడిన వారిని ఆయన చేర్చుకున్నాడు, హక్కులు చేసుకున్నాడు, హత్తుకున్నాడు. నీకు విలువనిచ్చాడు. లోకానికి విలువనే లేదు, కానీ దేవునికి విలువనిచ్చాడు. ఇది ఎవరు ఇవ్వలేనటువంటి ప్రేమతో కూడినటువంటి విలువ. ఆఖరి మాట చెప్పి బల్లగెళ్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగానుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు విలుపెట్టుకున్నాడు. ఎందుకంటే తెలుసా? నీకోసం, నా కోసం ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసినాడు. ఆ రాజ్యం తీసుకెళ్ళడానికి నేను విలుపెట్టు కొనుక్కున్నాడు. మరి ఎక్కడికైనా వెళ్ళాలంటే ట్రైన్ కానీ బస్సు కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే టికెట్లు కొనుక్కోవాలి, డబ్బులు పెంచి. లేకపోతే చట్టైన నిర్ణయం ఒకసారి కొనుక్కోకుండా వెళ్ళిపోతాం. దేవుడు అన్నీ చూస్తాడు, మొట్టుగా వేస్తాడు. తర్వాత టికెట్ లేకుండా వెళ్తే అది ప్రయాణం దేవుడు అయిష్టంగా వేస్తాడు. అలాగే పరలోక రాజ్యాన్ని కూడా టికెట్ లేకుండా వెళ్ళిపోతే అక్కడ మొట్టుగా కాదు, నరకానికి వెళ్తాం. అందుకని అక్కడ వెళ్ళడానికి టికెట్ కొనుక్కోవడానికి మన దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర సంపద లేదు. అందుకని ఆయన ఏం చేశాడు? తన రక్తాన్ని, తన శరీరాన్ని ధారపోసి నిన్ను కొనుక్కొని టికెట్ ఇచ్చాడు నీ చేతికి. ఇప్పుడు ఆ టికెట్ యేసు రక్తము చేత, ఆ టికెట్ చేత నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు దేవుని రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందులో చెల్లమండి, దేవుడు నీ కోసం ఇంత గొప్ప కార్యం చేశాడు. నీ కోసం నల్లగొట్టబడ్డాడు శిలువ మీద, కొరడా దెబ్బలు తిన్నాడు, మేకులు కొట్టించుకున్నాడు. దాని వెనక ధర్మశాస్త్రం అనే చేవ్రాత ఉంది, దాన్ని మేకులతో కొట్టేశాడు దేవుడు నీ కొరకు, నా కొరకు. ఆయన లోకం ఆయన ద్వేషించింది, చంపేసింది. ఆయన నమ్ముకున్న మనల్ని కూడా ఈ లోకం ద్వేషిస్తుంది, చంపుతుంది. ఎలా ఉన్నాం దేవుని దగ్గర మనందరం కూడా? అందరు కళ్ళు మూసుకొని, ప్రభువా, ఎన్నిక లేనివాడు నన్ను, తృణీకరింపబడిన నన్ను, విలువ లేనివాడు నన్ను కొనుక్కున్నావా తండ్రి? ఎంత విలువనిచ్చావు. నా చేతిలో నీ రక్తం చేత కడుగునేటువంటి
ఒక పత్రాన్ని పెట్టి ఆ రాజ్యంలో చేర్చుకుంటావా నాయన? నీకు వందనాలు. ప్రార్థన చేసుకుంటూ బల్ల చేద్దాం. పరీక్ష చేసుకోండి అందరూ. ఈ లోకంలో విలువలేని నిన్ను విలువగలవారుగా చేయడానికై తన రక్తాన్ని, తన శరీరాన్ని ధారపోసి సిలువ అనే మ్రాను మీద లేత చిగురు వలె, లేత మొక్క వలె పెరిగి మహావృక్షమై ఆయన నీడలో సేద తీరడానికి రండి. నా రక్తాన్ని త్రాగండి, నీ పాపాలు కడుక్కోండి, నా శరీరాన్ని తినండి, బలవంతులు కండి, సాక్షులు కండి, నా కుమార్తెలుగా కుమారులుగా ఉండండి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాను నా సహోదరి. ఏ చెట్టు నీడలోనే ఉన్నావు? ఏది కావాలి? బలవంతం లేదు. ఇదిగో ప్రేమతో చెప్తున్నమాట. నా దగ్గరికి వస్తావా? నీ శ్రమలన్నీ తీసివేస్తా, నీ భయాలన్నీ తీసివేస్తా, నీ వ్యాధులన్నీ తీసివేస్తా, నీ కష్టాలన్నీ నష్టాలన్నీ తీసివేస్తా, నీ కన్నీరు తుడుస్తా. నా ప్రేమతో జీవవృక్ష ఫలాన్ని భుజింపజేస్తా. నీ జీవితం ఎవరికి ఇస్తున్నావు? దేవానికి వందనాలు, స్తోత్రం తండ్రి. ఇంతగా ప్రేమించిన వారు ఎవరు లేరు నాయన ప్రభువా. ఎన్నిక లేని, విలువ లేని మమ్మల్ని నీ రక్తము, అమూల్యమైన రక్తం చేత కొనుక్కున్నావు, నీ సొత్తుగా చేసుకున్నావు. దేవానికి వందనాలు. నీ రక్తంలో నీ బలవ చేయవేచుండగా నాయన, పెంట కుప్ప మీద ఒకప్పుడున్న మమ్మల్ని తీసుకుని వచ్చి నీ రాజ్యానికి వారసులుగా చేసినావు తండ్రి. దేవా నీకు వందనాలు ప్రభువా. ఎంత ప్రేమ! ఈ బలో చేయవేచుండగా మా పాపాలు కడుక్కొని, మా దోషాలని ఒప్పుకొని, కళ్ళు తెరుచుకొని నీ బిడ్డలుగా ఈ లోకం జీవించే భాగ్యం తెచ్చాడు. ఈ లోకం నటన గతించిందని చెప్పాను. ఈ నటన కొంతకాలమే ప్రభువా. ఇది శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమలో మమ్మల్ని అతికించు, బలపరచు, నడిపించు, జీవింపచేయి. యేసు నామములో ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్. అలా ప్రార్థన కలపండి, బల చేద్దాం.